హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనము కరెంట్ అసెట్‌కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్, యూజెస్ చూసాం కదా! ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ లయబిలిటీస్‌కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్, యూజెస్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదండి, కరెంట్ లయబిలిటీస్‌కి కూడా సేమ్ కరెంట్ అసెట్స్ లాగే షార్ట్ టర్మ్ నేచర్‌లో ఉంటుందండి. అంటే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 12 మంత్స్ మనం వాటిని పే చేసేసేయాలండి. కరెంట్ లయబిలిటీస్‌ని వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 12 మంత్స్ మనం పే చేసేసేయాలండి. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ లిక్విడిటీ. అంటే కరెంట్ అసెట్స్ వచ్చి హైగా లిక్విడ్‌లో ఉంటాయండి. అంటే తొందరగా క్యాష్ అయిపోతాయి. కరెంట్ లయబిలిటీస్ ఏంటండి, ఆ క్యాష్ అయిన దాన్ని ఉపయోగించుకొని కరెంట్ లయబిలిటీస్‌కి మనం పే చేసేస్తాం. అంటే ఏంటంటే ఆ లిక్విడిటీ మీద ఈ కరెంట్ లయబిలిటీస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకేనా అండి? అంటే ఇలా వస్తుంది. దాన్ని వెంటనే మనం తిరిగి కరెంట్ లయబిలిటీస్‌కి పే చేసేసేయాలి. ఓకేనా అండి? ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్‌లో ఉంటుంది. తర్వాత వచ్చేసి లిక్విడిటీ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. యూజెస్ ఏంటంటే, యూజెస్ వచ్చేసి క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్ చేస్తుందండి. ఏది కరెంట్ లయబిలిటీ. ఒక్కసారి బిజినెస్‌కి ఏమవుతుందండి, ఫండ్ షార్టేజ్ అవుతుంది. అంటే అకౌంట్స్ రిసీవబుల్‌లో అమౌంట్ పోయి స్ట్రక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 రావాలండి. కానీ 10,00,000 రాలేదు. చేతిలో క్యాష్ ఎంత ఉందంటే ఓన్లీ 10,000 మాత్రమే ఉంది. కానీ ఖర్చులు మాత్రం 50,000 ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారండి, కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ రైజ్ చేస్తారు. అంటే ఎవరి దగ్గరైనా అడ్వాన్స్ తీసుకోవడం గానీ, బ్యాంక్ నుంచి క్రెడిట్ తీసుకోవడం కానీ, లేదా ఎవరన్నా వేరే ఇతర ఔటర్స్ దగ్గర నుంచి ఏదైనా లయబిలిటీ రైజ్ చేయడం గానీ, అలా రైజ్ చేస్తారు. అలా మనం ఈ కరెంట్ లయబిలిటీస్ క్యాష్ ఇన్‌ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుందనమాట. ఓకేనా అండి? అంటే క్యాష్ ఫ్లో మేనేజ్‌మెంట్‌కి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? ఇది ఫస్ట్ యూజ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఎంత కావాలనేసి ఈ కరెంట్ లయబిలిటీస్ తెలుపుతుందండి. ఓకేనండి. లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. అంటే ఈ కరెంట్ లయబిలిటీస్ ఎంత అని మనకు తెలియకపోతే మనకు వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవసరం అవుతుంది అనేది తెలియదండి. ఓకేనా అండి? వర్కింగ్ క్యాపిటల్‌కి యూజ్ అవుతుంది. ఓకేనా అండి? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.